ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్థుల పరిస్థితి అయోమయంగా ఉంది. ఇప్పటికైతే కూటమి తరపున తమకు వాటాగా వచ్చిన 144 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ వాళ్లతో బాగా ప్రచారం చేయిస్తోంది. అయితే అందులో ఇంకా కొందరిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలిసిందే. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో వాళ్లను ఎదుర్కొనే సత్తా లేదని భావించిన కొన్ని స్థానాల్లో తమ వాళ్లను మార్చేందుకు చంద్రబాబు నాయుడు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఉండి ఎమ్మెల్యేగా విజయరామరాజుకు టికెట్ ప్రకటించగా ఆయన ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మళ్లీ రఘురామకృష్ణంరాజును అభ్యర్థిగా ప్రకటించారు. అంతేకాకుండా గజపతి నగరానికి కొండపల్లి శ్రీనివాస్ను అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించగా ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే అక్కడ వైసీపీ అభ్యర్థి అప్పల నర్సయ్యను ఓడించడం శ్రీనివాస్కు అసాధ్యమని భావించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన్ను మార్చాలని చూస్తున్నారట. ఇంకా తిరువూరు టికెట్ని కొలికపూడి శ్రీనివాస్కు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయన్ను పక్కన పెట్టేసి ఇంకో వ్యక్తిని చూస్తున్నారని సమాచారం. పాతపట్నంలో వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి మీద పోటీకి మామిడి గోవిందరావును ప్రకటించడం జరిగింది. ఈ నెల రోజుల తరువాత ఇక ఆయన సరిపోవటం లేదని తేలిందట. దీంతో రెండో అభ్యర్థి వస్తున్నట్లు రూమర్లున్నాయి. శ్రీకాకుళం, సత్యవేడు ఇలా ఇంకొన్ని చోట్ల అభ్యర్థులను మారుస్తున్నట్లు క్యాడర్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి ఎన్నికల బీఫారం వచ్చేదాకా ఎవరూ కూడా శాశ్వతం కాదని వేదాంత ధోరణిలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ పనిచేస్తోంది. పరిస్థితిలో ఇలా ఉంటే చాలా కష్టం అంటున్నారు. ఇకనైనా అభ్యర్థుల విషయంలో టీడీపీకి గందరగోళ పరిస్థితిని సరిచేసుకుంటుందో లేదో మరి చూడాలి.